బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. 2025 నా వరకు నేను ఎంతమందిని కదిలించినా అందరం సోసోగానే ఉన్నాం అనుకున్నాం. ఇప్పుడు ఆశలన్నీ 2026 పైనే ఉన్నాయి. మరి వచ్చే సంవత్సరం కోర్స్ తెలుగువారి సంవత్సరాది ఉగాది అయినప్పటికీ మనమంతా క్యాలెండర్స్ చేంజ్ చేస్తాము. న్యూ ఇయర్ అని ఒక ఫ్రెష్ థాట్స్ రెజల్యూషన్తో వెళ్తూ ఉంటాం కాబట్టి వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. 2026 సంవత్సరం జనరల్గా లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్తో కంపేర్ చేసి నేను చెప్పానండి ఉగాది ఫలాల్లో కూడాను. విశ్వావసునామ సంవత్సరం, ప్రపంచం అంతా యూనివర్సల్ లవ్, ఓకే, ఒక పీస్ హార్మోనీతో ఉంటుంది అంత ముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే క్యాలెండర్ ఇయర్. సో ఇప్పుడు 2026 చూసుకుంటే ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్రొఫెషన్లో ఒక స్టెప్ ముందుకు వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది. సో ఎందుకంటే ఇది రాజరిక లక్షణాలు కలిగి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ జనాలకు చాలా ఎక్కువగా ఉండేసి ఈ టైంలో కొత్తగా ఆపర్చునిటీస్, కొత్తగా ప్రాజెక్ట్స్, కొత్తగా ప్రమోషన్స్ అన్నీ కొత్తగా వాటిలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు సద్వినియోగం చేసుకుందని చెప్పేసి మనం కోరుకుందాము. అలానే 12 రాశుల వారికి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం. శాస్త్రాల్లో చెప్పినట్లుగా మనం డిస్కస్ చేసుకుందాం. కొన్నిసార్లు మనకి మీనింగ్స్ టఫ్గా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. డేంజర్ అనగానే భయపెడుతున్నారు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని గమనించుకుంటే పోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకు మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నేను కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే పాస్ ఆన్ చేస్తున్నానండి. సో మధ్యలో వెస్ట్రన్ ఆస్ట్రాలజీని, సోషల్ మీడియాని రకరకాల గూగుల్లో వస్తాయి, కానీ యాజ్ ఇట్ ఈస్ మూలతరంగా చెప్పడానికి మనం ప్రయత్నించాం. సురేష్ బాబు గారు, ఇప్పుడు మనం ఈ రోజు చేయబోయే ఈ రాశి ఫలాలు 2026 కి సంబంధించి ముఖ్యంగా ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి, వాటి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వరకు స్టేబుల్ గా ఉండి మళ్ళీ ఇయర్లీ రాశి ఫలాలు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందంటారు? మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి మంత్లీ ఫలాలు. మనకి కొన్ని గ్రహాలు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయండి, కొన్ని స్లోగా మూవ్ అవుతాయి. ఎన్ని స్లోగా మూవ్ అయ్యే గ్రహాలన్నీ ఇయర్లీ ఫలితాలు చెప్పుకుంటారు. శని 2.5 సంవత్సరానికి మూవ్ అవుతాడు, గురువు సంవత్సరానికి మూవ్ అవుతారు, రాహుకేతులు 1.5 ఇయర్కి మారుతూ ఉంటారు. అంటే ఇవి మారినప్పుడు చాలా ఎక్కువగా లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వర్ష ఫలంలో లేదా ఇయర్లీ రాశి ఫలాలు, లేదంటే మనకి ఇందులో ఉగాది రాశి ఫలాల్లో వాటి గురించి చెప్పుకుంటాం. మంత్లీ కొన్ని గ్రహాలు మారుతుంటాయి. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, తర్వాత బుధుడు, ఈ గ్రహాలు మనకి మంత్లీ మారుతూ ఉంటాయి. 2.5కి ఒక రోజు వచ్చేటప్పుడు చంద్రుడు మారుతూ ఉంటారు. అందుకని మనకి మంత్లీ ఫలాల్లో ఈ 4 గ్రహాలు ఎక్కువ చెప్పుకుంటాం. సూర్యుడు గురించి, కుజుడు గురించి, బుధుడు, శుక్రుడు గురించి మాట్లాడుకుంటాం. ఇయర్లీ ఫలితాలు చెప్పుకున్నప్పుడు యూజువల్గా మనకున్న ట్రెండ్ ఏంటంటే శని, గురువు, రాహుకేతుల గురించి మాట్లాడుకుంటాం. అందులోనే ముఖ్యంగా శని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటాం. అయితే ఈసారి మనకేమవుతుందంటే శని మారట్లేదండి. ఆయన 2.5 సంవత్సరం కాబట్టి లాస్ట్ ఇయరే మారారు కాబట్టి ఈ హోల్ ఇయర్ అంతా ఒకేలాగా ఉంటుంది, మార్పు ఉండదు. గురువు మాత్రం ఖచ్చితంగా జూన్ 2వ తారీఖు మారుతూ ఉన్నారు. రాహుకేతులు ఇయర్ ఎండ్లో డిసెంబర్ 2nd మారుతున్నారు. మనం గమనించుకుంటే లాస్ట్ హోల్ ఇయర్ 6 months ఎలా ఉంటుందో అదే రిజల్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చే 6 months వరకు కూడాను. బట్ గురువు మాత్రం జూన్లో మారుతూ ఉంటారు. అయితే ఈ మధ్యలో విపరీత వేద అన్న చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, కొంచెం ఫలితాలు అటు ఇటు తేడా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు, కొత్త కొత్త ఆపర్చునిటీస్, ప్రొఫెషన్లో ముందుకు చాలా దూసుకొని వెళ్ళిపోయే తత్వం ప్రతి ఒక్కళ్ళలో కనిపిస్తుంది. సో ఇక మేషరాశితో మొదలు పెడదామండి. మేషరాశి చూసుకుంటే చాలా తటస్థంగా మిక్స్డ్గా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఒక విషయం ఫస్ట్ చెప్పుకునే ముందు ఇందులో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలంగా చూసుకోండి. చూ, చే, చో, లా, లీ, లు, లో, ఆ అన్న అక్షరాలంతా ఇందులో ఉంటాయి. సో ఇది మనం చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం స్టార్ట్ అయింది. మనం లాస్ట్ ఇయర్ కూడా చెప్పుకున్నాం, ఉగాది మాసంలో కూడా చెప్పుకున్నాము. వాటి వల్ల వీళ్ళకి అంతకుముందు ఉన్నట్లుగా దూకుడుగా వ్యవహారం ఉండదు. వీటితో పాటు వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో కనుక ఇంకొంచెం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి. ఈ టైంలో పితృదోషాలు అవన్నీ ఉంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నేనేం చెప్తానంటే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన రాశిలో ఈ రాశి ఒకటి మేషరాశి. లాస్ట్ 6 months మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకుని కంపేర్ చేసుకుంటే అంతకుముందు 1 yearతో ఎలా ఉంది వీళ్ళకి తెలిసిపోతుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ 6 months 7 months ఎలా ఉంది దాన్ని ఒకరికి ఒక శాంపిల్ లాగా, టేస్ట్ లాగా గమనించుకొని వచ్చే 1 year కూడా అలానే ఉంటుందని పెట్టుకోవాలి. సో మనం రియల్గా ఇప్పుడు జరిగిన వాటిని కనుక చూసుకుంటే గ్రహస్థితి వీళ్ళకి 12వ స్థానంలో మీనంలో వచ్చేటప్పటికి శని ఉన్నాడండి. ఖర్చులు విపరీతంగా తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోను, తర్వాత
జూన్ తర్వాత సింహరాశిలో ఉన్నారండి, కర్కాటక రాశి సింహరాశిలో ఉన్నారు. వీళ్ళకి ఇది ఒక తర్వాత రాహుకేతులు వచ్చేటప్పటికి కుంభరాశిలోను, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహాలను బట్టి మనం చూసుకుంటే శని వీళ్ళకి ధనాన్ని నష్టం చేసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి, ధన నష్టం జరిగే ధన అవకాశం. నష్టం అవకాశం ఉంది. అయితే ఫస్ట్ 6 months దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా పడదండి, స్టాగ్నేటెడ్గా ఉంటారు. తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే గురువు మారటంతో ఇంకొంచెం ఇబ్బంది పడతారు. అప్పటిదాకా గురువు వీళ్ళని కాపాడుతూ ఉన్నారు అనమాట వేద వల్ల. ఎప్పుడైతే జూన్ తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏళ్ళు నడిచిన ప్రభావం జూన్ నుంచి వీళ్ళకి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు కూడా స్థితి నాశనం, ఉన్న స్థితిని కోల్పోయేలా చేస్తాడు, లేదంటే బంధువులతో గొడవలు తీసుకొని వస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు రాహు వల్ల సౌఖ్యంగా ఉంటుంది. కేతు వల్ల వచ్చేటప్పటికి సంతానానికి సంబంధించిన వ్యవహారాలలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది మనం వాళ్ళకి సున్నితంగా చెప్పుకోగలిగితే. కొన్నిసార్లు నేను చాలా టఫ్గా కూడా చెప్తాను, నిజంగా రిజల్ట్ టఫ్గా ఉంటుంది. సో మనం చూసుకుంటే శని వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం వల్ల ఏలినాటి శని స్టార్ట్ అయింది. మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే మన క్లేశ కృషి భోజనం మష్ఫలనం నిత్య సంవాద దారిద్ర్యం అని చెప్తారు. అంటే ఈ టైంలో మానహాని, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసులో క్లేశం, ఎప్పుడో ఏదో ఒక బాధ, కఠినంగా ఉండే ఫీలింగ్ ఉంటుంది. ఏదైనా కనుక పని చేస్తే బిజినెస్ కానీ వాటిలో సరైన రిజల్ట్ రాదు. అప్పటిదాకా త్వరగా బిజినెస్ వచ్చినది ఆ టర్న్ ఓవర్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి చాలా స్లోగా ఉంటుంది. ధనం విషయంలో ఆల్మోస్ట్ 10 రోజులకు రావాల్సిన ధనం 40 రోజులకు వస్తుంది కానీ చాలా స్లోగా వస్తుంది. బిజినెస్ పీపుల్కి చాలా టఫ్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి రెంట్లు కట్టుకోవాలి, ఆపరేషనల్ కాస్ట్ అంతా వస్తూ ఉంటుంది, దాన్ని మీట్ అవ్వాలి, ఒక పక్క ఆదాయం తక్కువైపోతుంది. ఇది చాలా ఇంబ్యాలెన్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు అవన్నీ తగ్గించుకోవటం, వృధా ఖర్చులు చేసుకోవటం, అధికంగా ఉండే లోన్లు తీసుకోవటం, ఈఎంఐలు ఎక్కువ పెట్టుకోవటం, వీటన్నిటి గురించి చాలా కేర్ఫుల్గా అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా శని నిదానంగా చేసుకోవడం. అంతేకాకుండా వీళ్ళకి నిత్య సంవాదం, ఊరికి గొడవలు అయిపోతుంటాయి. ఎందుకు గొడవలు అవుతాయి అంటే అప్పటిదాకా వీళ్ళు ఒక ఫ్లోలో వెళ్ళుంటారు, ఆ శని ప్రభావంతో స్లో అవుతుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. నేను ఫాస్ట్గా ఉన్నాను, వీళ్ళంతా ఆగిపోతున్నారు, వీళ్ళు పని చేయట్లేదు, వాళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు పని చేయట్లేదు, ఇలా వెళ్ళిపోతుంది. వాళ్ళకి తెలియదు ఇది శని వల్ల స్లో అయిందని. వాళ్ళ ముందున్న మనుషుల మీద అరుచుకోవటం, గొడవలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ధనాన్ని కోల్పోతారు, ఫ్యామిలీతో గొడవలు అవుతాయి. సో మనం ఫాదర్ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ సెన్సిటివ్గా రిలేషన్షిప్ ఉంటుంది. ఈ టైంలో థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ బ్రేక్ అవ్వచ్చు, తర్వాత భార్యాభర్తల మధ్య డైవర్స్ దాకా వెళ్ళిపోయే గొడవలు కూడా ఉండొచ్చు. అందుకని ఇది గమనించుకొని కొంచెం పేషెన్స్గా ఉండి చక్కగా పరిహారాలు చేసుకుంటే, పరిహారాలు మైండ్ కాన్షియస్గా స్ట్రాంగ్గా ఉండదు, దీనివల్ల మనకు వస్తుంది యాక్సెప్ట్ చేసి. ఇది మనకి శని ఓవరాల్గా ఇచ్చే ఫలితం. 6 months ఓకే కొన్నా తర్వాత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత గురువు మనం చూసుకున్నట్టు జూన్కి ముందు జూన్ తర్వాత అన్నట్లు మనకు ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే అండి, దారిద్ర్య ద్రేహపీడనం, ఉద్యోగ భంగం, కలహం తృతీయ స్థానికే గురువు అంటారు. 3వ స్థానంలో గురువు ఉంటే మనకేమవుతుందంటే అండి, మనసులో శారీరకంగా లేదంటే ఉద్యోగంలో చికాకులు తగులు ఎక్కువ ఉంటాయంట. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అంటే బాస్తో వీళ్ళు గొడవలు ఉంటాం, వీళ్ళు ఏదో పని చేయాలంటే బాస్ వచ్చేటప్పుడు కాదనటం, అసలు మీ జాబ్ ఉంటుందా పోతుందా అని డిస్మిస్ చేసేస్తాను, లేకుంటే రిజైన్ చేయమని ఆయన అడగటం, వీళ్ళకం వేరే ఆపర్చునిటీ లేక ఏదో బలవంతంగా చేయటం, ఇలా ఏదో ఒక టగ్ ఆఫ్ వార్గా ఉంటుంది, ముందుకు ఎన్నికెళ్ళిపోతూ ఉంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో గురువు వల్ల. కానీ గురువు వల్ల పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధన ప్రవాహం కూడా ఏదో విధానికి టైంకి వస్తుంది. శని లేటు చేసిన గురువు కొంచెం టయానికి ధనం చేస్తుంటారు అనమాట. అయితే 4వ ఇంట్లో జూన్ తర్వాత 4వ ఇంటి వెళ్ళిపోగానే వీళ్ళకి పరిస్థితి ఇంకొంచెం టఫ్గా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ ధనం విషయంలో ఒకటికి 10 సార్లు వీళ్ళు వేరే వాళ్ళని అప్పులు చేసి అడగాల్సి వస్తుంది అనమాట. మనకేం చెప్తారంటే సంస్కృతంలో యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధన వ్యయం దేశ త్యాగం కలహం అని చెప్తారు. ఈ టైంలో ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ అక్కడే సెట్ అయిన వాళ్ళకి ఆ పొజిషన్లో వేరే పొజిషన్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తనకు బాగా నచ్చిన ప్లేస్ని వదిలిపెట్టేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటారు ఈ టైంలో. తర్వాత తేజోహాని, అప్పటిదాకా బ్రైట్గా ఉన్నవాళ్ళు డల్గా అయిపోవటము, ధనం విపరీతంగా ఖర్చు అవ్వటము, అప్పటిదాకా ఎవరిని నోటు తీర్చి అడగని వాళ్ళు ఏమంటే మాకు డబ్బులు ఇస్తారా, మేము ఇబ్బందుల్లో ఉన్నాము, ఇలా అడగాల్సిన అవసరం వస్తుంది. ఏదైనా ప్రాబ్లం వస్తుంది, వేరే వాళ్ళ సపోర్ట్ గురించి వెళ్ళాల్సి వస్తుంది. అప్పటిదాకా అదంటే అప్పటిదాకా గుట్టుగా రట్టుగా ఉన్నామండి, ఇప్పుడు అందరిని పడాల్సి వస్తుంది. ఈ టైప్ సిచ్యువేషన్ గురువు వల్ల అవకాశం వచ్చే ఎక్కువగా ఉంటుంది. అయితే పెద్ద పెద్ద ప్రమాదాలు ఏమి జరగవు, శుభకార్యాలు జరగటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు చేస్తారు. ఇది మనకు గురువు వల్ల చేసుకొచ్చే ఫలితం అండి. నెక్స్ట్ రాహు ఇలా 11వ ఇంట్లో ఉండటం వల్ల లాభాన్ని తీసుకొస్తున్నారు.
సో మనకి గురువు అంతంత మాత్రం ఉన్న, శని ఇబ్బంది పెడుతూ ఉన్న, రాహు మాత్రం వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. 11వ స్థానంలో రాహు ఉండటం వల్ల వీళ్ళకి మంచి సపోర్ట్ వస్తుందండి. ఏ పని చేసినా కానీ. ఎలాంటి సపోర్ట్ అంటాం? జీవ గజ సంఘానం క్షీరాన్నాది సుభోజనం వస్త్రమాల్యాది లాభం చ అంటారు. ఈ టైంలో ఆవుల వల్ల, అంటే పూర్వకాలంలో ఆవుల వల్ల, గుర్రాల వల్ల, ఏనుగుల వల్ల లాభిస్తాయని చెప్తూ ఉంటారు. ఈ టైంలో మనం ఏం చెప్పుకోవాలి? కార్లు, వెహికల్స్, తర్వాత వీళ్ళకి ఇచ్చే సపోర్టింగ్ స్టాఫ్, ఇంటర్నెట్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, మూవీస్, ఫిల్మ్ స్టార్స్, ఇలా మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ విపరీతంగా లాభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇంతే కాకుండా వస్త్రమాల్యాది లాభం చ, ఈ టైంలో బట్టలు కొనుక్కుంటారు, చక్కగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వస్త్ర పుష్పమాలిక వంటి లాభాలు విపరీతంగా కలుగుతాయి అని చెప్తారు. మనం చూసుకుంటే ఇన్ని ఆఫ్టర్ కన్సిడరింగ్ ఆల్ కేతు వచ్చేటప్పుడు 5th హౌస్లో ఉండటంతో పిల్లలకు సంబంధించిన వ్యవహారాలలో లేదా గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటికి సంబంధించిన వ్యవహారాల్లో, షేర్ మార్కెట్కి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం స్లోగా ఉండాలి. కేతు ఉండటంతో రిజల్ట్స్ కట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండాలి. ఏ ప్రకారంగా చూసుకున్నా ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. వీళ్ళు ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో స్లోగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వాళ్ళ విషయాల్లో గొడవలు అవుతాయి అనేది 2 హైలైట్ పాయింట్స్. రెండు ఒకటే కదండి, డబ్బు లేకపోతే మరి ఇంట్లో గొడవలు అవుతానే ఉంటాయి ఎట్లయినా. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేడీస్ వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతారు, దాంతో గొడవ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈలోపు వేరే వాళ్ళు వస్తే అది ఇంకా ప్రాబ్లం అయిపోతుంది. మరి అది కాకుండా ఉండాలని చెప్పేసి, రాసి వాళ్ళు చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. ఓవరాల్ గా చూసుకుంటే బాగానే ఉంది అంటున్నాం. ఒక్కొక్క దగ్గర ప్లస్ ఉన్నా, ఇంకొక దగ్గర మైనస్ కనిపిస్తా ఉంది. సో మరి నక్షత్రాల ప్రకారం ఇందులో మనకి అంగగోచరం అన్న కాన్సెప్ట్ మహర్షులు ఇస్తారండి. ఈ కాన్సెప్ట్ లో మనం చూసుకుంటే నక్షత్రం వైజ్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. వెరీ బ్రాడ్గా ఉంటుంది. ఇందులో అశ్విని, భరణి, కృతిక. నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళంతా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఫస్ట్ వీళ్ళకి ఎందుకంటే శని చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటారండి. గురువు వచ్చేటప్పటికి మారుతూ ఉన్నారు. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే రాహు వల్ల, కేతు వల్ల అశ్విని నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ధన ప్రాప్తి వీళ్ళకి గురువు వల్ల విశేషంగా వచ్చే అవకాశం ఉంటుంది. ధన లాభము, సుఖాపం ఉంటుంది. ఎవరికైతే హెల్త్ కాంప్లికేషన్స్ ఇంతకుముందు ఉంటే ఈ టైంలో బాగుంటారు. ఓకే, ఇది అశ్విని నక్షత్రం వాళ్ళకి 6 months తర్వాత కూడాను అంత ఇప్పుడున్నంత కంటే కూడా అంత ఉండదు, కానీ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు, ధనప్రాప్తి ఉంటుంది, సర్వజన పూజ్యము, ధనలాభము, సుఖము, హ్యాపీగా ఉంటారు. నిరోగము, హెల్త్ కాంప్లికేషన్స్ అయితే పెద్దగా ఏముండదు. ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా హెల్త్ విషయంలో కానివ్వండి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉండదు. నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి సంపదలు, ఐశ్వర్యము, సంపదల, సంతోషము, ధనప్రాప్తి, సర్వజన పూజ్యము, తర్వాత నిరోగం, హెల్త్ లేకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఇయర్ ఎండ్లో కృతికా నక్షత్రం వాళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుందండి. సో మనం ఓవరాల్గా కనుక చూసుకున్నాం అనుకోండి, పొజిషన్ కొన్ని విధాలుగా బాగలేకపోయినా విపరీత వేద ఉన్న కాన్సెప్ట్ తోటి ఫస్ట్ 6 months వీళ్ళకి తటస్థంగా ఉంటుంది. తర్వాత కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. బట్ ఎనీవే ఈ టైంలో రెండిట్లో జాగ్రత్తగా ఉండాలి. నమ్మి ఎవరిని పడితే వాళ్ళని డబ్బు విషయంలో చాలా క్యాజువల్గా ఉండొద్దు. ధనం మీకు ఎప్పుడో ఒక విధంగా పోయే అవకాశం రిస్కీగా ఉంటుంది ఈ టైంలో. తర్వాత ఖర్చు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం చాలా ఉత్తమం. రైట్, మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, హైలీ ఇంపార్టెంట్. దానికి సంబంధించిన శనికి శాంతి పూజలతో పాటు దక్షిణ కాళి అమ్మవారు అని అంటారు. ఇది దశమహావిద్యల్లో అమ్మవారికి సంబంధించిన ఉపాసన మంత్రం ఒకటి ఉంటుంది. ఒక 10,000 సార్లు జపం చేయించుకొని, శని పాశుపత అభిషేకం చేయించుకొని, శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి ఉంటుంది. జపాలు, దానాలు, తర్పణాలు అవి వాళ్ళు చేయించుకోలేరు. బయటకి ఎవరికన్నా గుళ్ళల్లో కానీ పురోహితం తెలిసిన వాళ్ళకి పండితుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసేస్తారు. మరి వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుకోవాలి. చాలా సింపుల్, చాలా ఈజీ, లాంగ్ రన్లో చాలా రిజల్ట్ వస్తుంది. ఆ మంత్రం ఇమ్మీడియట్గా రాదు. వీటితో పాటు వీళ్ళకి గురువుకి సంబంధించి అనుకూలం కలిగారు కాబట్టి మనకి కోటప్పకొండ అక్కడ గురువు శాంతి చేస్తారండి. అక్కడ ఒకసారి హోమం చేయించుకొని దర్శనం చేసుకుంటే మేధా దక్షిణామూర్తి చాలా బాగుంటుంది. వీటితో పాటు ఎవరైనా గనక ధనానికి సంబంధించి మేము బాగా మంచి బిజినెస్లో ఉన్నామండి, ఫ్లో ఆగిపోయింది లాస్ట్ 6 months 5 months అనుకుంటే, అది మీకు ఒక టెస్ట్ ఆర్ శాంపిల్ ముందుగానే మీరు సెన్సర్ ఎట్లా ఉండబోతుంది అనేది నెక్స్ట్ హోల్ ఇయర్ ఒకసారి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకొని, లేదంటే కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇవి మనకి దీర్ఘకాలికంగా ఉండే ఒక రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. ఇలా నేను ఎక్కువ సార్లు అమావాస్య రోజు రుద్రాభిషేకం చేయించుకోవటం, ఎక్కువ సార్లు లక్ష్మీనారాయణ వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన దేవాలయాలు ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. శనివారం తప్పకుండా స్థైలాభిషేకం చేయించుకుంటూ ఉంటే, హనుమాన్ చాలీసా వదలకుండా రెగ్యులర్గా వీళ్ళు వచ్చే 4-5 years చదువుతూనే ఉండాలి.
అంతవరకు చేస్తే అట్లీస్ట్ డ్యామేజ్ మనం కంట్రోల్ చేయొచ్చు. శనిని అంటే శని చాలా తను చేసుకునే పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారండి, బట్ అట్లీస్ట్ మనం కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్. సో మొత్తానికి 2026లో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసి రెమెడీస్ కూడా సూచించారండి. చాలా సంతోషం. నమస్తే అండి.